నమస్తే. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి వెదర్ పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ అధికారి శ్రీనివాస్ సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఎట్లా ఉన్నారు సార్? మొన్నటి వరకు అయితే మాత్రం కాస్త సానుకూలంగా అక్కడక్కడ వర్షాలు కూడా కురిశాయి. మరి ఇవి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందా? మళ్ళీ ఎల్నినో ఎఫెక్ట్ అయినా మళ్ళీ కనిపించే అవకాశం ఉంటుంది? ఎల్నినో ఎఫెక్ట్ అన్నది ఉంది, అది పోయేది కాదు. ఎల్నినో ఎఫెక్ట్ ఇంకా పోయే కొద్దీ ఇంటెన్సిటీ పెరుగుతుంది. మధ్య మధ్యలో వర్షాలు పడవని కాదు, వర్షాలు పడతాయి. కానీ మనకి దగ్గరలో అనుకూలమైన పరిణామాలు ఏమీ లేవు. ప్రస్తుతం రాగల 4 రోజుల వరకు కూడా ఏమీ లేవు. మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది, కానీ అది కూడా మళ్ళీ ఉత్తర ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోనే ఏర్పడబోతోంది. సో దానివల్ల కూడా మనకి పెద్దగా వర్షాలు అయితే అవకాశం ఉండదు. సో రాగల 4-5 రోజుల్లో కూడా మనకి చెదురుమదురు వర్షాలు, ఇవి లోకల్గా చిన్న చిన్న వర్షాలు, లోకల్గా టెంపరేచర్లు బట్టి, తేమను బట్టి అక్కడక్కడ 10 నిమిషాలు 20 నిమిషాలు పడే వర్షాలు తప్పించి కంటిన్యూస్గా రెయిన్ పడే అవకాశం అయితే ప్రస్తుతం కనపట్టలేదు. సో ఏ జిల్లాల్లో తేలికపాటి వర్షాలైనా కురిసే అవకాశం ఉంది? ఎక్కడ కూడా ఆ ఛాన్స్ ఎక్కడ ఉన్నా సార్? మనకి జనరల్గా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలోనే ఇంచుమించు అన్ని జిల్లాల్లోనూ చెదురుమదురు వర్షాలు, అలాగే సిటీలో కూడా టెంపరేచర్లు ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం టెంపరేచర్లు పెరిగినప్పుడు ఇక్కడ కూడా జల్లులు పడతాయి. అయితే ఇవి ఏమి పెద్ద సిగ్నిఫికెంట్ కాదు. ఒక పావు గంట అరగంట సేపు కొద్దిపాటి జల్లులు మాత్రమే అవకాశం ఉంది. లోటు విషయంలో ఏమన్నా పర్సంటేజ్ విషయంలో ఏమన్నా తగ్గుదల కనిపించిందా? ఏ రకంగా ఉంది సార్ జిల్లాల వారీగా? లోటు తగ్గుదల ఏమీ లేదు. ఇంచుమించు 17% లోటు వరకు మనకి కొనసాగుతుంది. జూన్ 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే 17% లోటు ఉంది. అలాగే ఈ దక్షిణ జిల్లాలు, సెంట్రల్ జిల్లాల్లో 20% పైగా లోటు కూడా కొనసాగుతుంది. ఒక్క జిల్లానే ఇప్పటి వరకు మనకి ఎక్సెస్ రెయిన్ఫాల్ ఓన్లీ కామారెడ్డి జిల్లాలో మటుకే పడాల్సిన దానికంటే ఎక్కువ పడింది. మిగిలిన జిల్లాలు ముఖ్యంగా దక్షిణ జిల్లాలన్నీ కూడా లోటులో ఉండగా, ఈ ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని జిల్లాల్లో కొంచెం సిచ్యుయేషన్ మెరుగ్గా ఉంది. సార్ ఒక జిల్లాల వారిగా చూస్తే అత్యల్పంగా ఎక్కడ కూడా అతి తక్కువ వర్షపాతం నమోదైన రికార్డ్స్ ఉన్నాయి. నల్గొండ జిల్లాలో చాలా తక్కువ వర్షపాతం, ఇప్పటివరకు పడాల్సిన దాంట్లో ఇంచుమించు 50 నుంచి 60% వర్షం కూడా లోటు ఉంది. ఇంకా అంటే 30 నుంచి 40% వర్షమే అక్కడ పడింది. సార్ ఓవరాల్గా ఇప్పటివరకు మీకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ యొక్క నెలలో ఏ రకంగా వాతావరణ పరిస్థితులు ఉన్నాయి? ఈ నెల ఇంకా ఈ 4 రోజులే ఉంది మనకి. ఈ 4 రోజుల్లో పెద్దగా సిస్టమ్స్ ఏమీ మనకి దగ్గరలో లేవు కాబట్టి ఇలా చెదురుమదురు వర్షాలే ఉండే అవకాశం ఉంది. సెప్టెంబర్లో కూడా మనకి ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఏదైనా అల్పపీడనం వస్తే ఒక 2-3 రోజులు కొద్దిపాటి వర్షాలు తప్పించి సెప్టెంబర్లో కూడా పరిస్థితి మనకి ఆశాజనకంగా లేదు. ఈ సందర్భంలో ఒకవైపు రైతులందరూ కూడా ఎదురు చూసిన ఈ సందర్భంలో ఈ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ రకంగా రైతుల ఆలోచనలు కానీ వాళ్ళ ప్రణాళికలు ఉండాలి? రైతులకి ఆల్రెడీ ఇప్పటికి 3 నెలలు బట్టి మనం చెప్తూనే ఉన్నాము. ఇప్పుడు కొత్తగా మార్పు ఏమీ లేదు. అలాగే వ్యవసాయ శాఖ, స్టేట్ గవర్నమెంట్ కూడా తక్కువ కాల పరిమితి ఉన్న పంటలు, తక్కువ నీరు తీసుకునే పంటలు ఇవే వేసుకోవాలి ప్రస్తుతం అని చెప్పడం జరుగుతుంది. వరి ఇంకా ఆల్మోస్ట్ టైం కూడా అయిపోయింది. ఇంకా ఆగస్టు చివరి వరకు వచ్చేసాం కాబట్టి ఇంకా పెద్దగా నీటి మీద ఆధారపడి వేసే పంటలు కూడా ఉండవు. లోకల్గా వాళ్ళ నీటి లభ్యత ఉన్న వాళ్ళు తక్కువ కాల పరిమితి ఉన్న పంటలు, వెజిటబుల్స్, అలాగే ఈ తృణధాన్యాలు ఇటువంటివి పండించుకోవడమే ఇంకా మిగిలిన ఆల్టర్నేటివ్. సార్ ఇంకేమన్నా అంటే 4 రోజుల వరకు అయితే మాత్రం సిస్టమ్స్ లేవని చెప్తున్నారు. కనీసం వచ్చే నెల నుండైనా ఏమైనా అల్పపీడన పరిస్థితులు కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ఏమైనా సానుకూల పరిస్థితులు ఉండే అవకాశం ఉందా, లేకపోతే యథావిధిగా ఇలాగే కనిపిస్తూ ఉందా? ఈ మాన్సూన్ సమయంలో మనకి అల్పపీడనాలు ఏర్పడే విషయాన్ని 4-5 రోజుల ముందుగానే చెప్పగలం. ఈ 2 వారాల తర్వాత 3 వారాల తర్వాత అల్పపీడనం ఏర్పడుతుందని చెప్పే అవకాశం ఉండదు. మాన్సూన్ పీరియడ్లో మార్పులు క్విక్గా సంభవిస్తుంటాయి కాబట్టి. అయితే అల్పపీడనాలు ఏర్పడతాయి. అయితే అవి ఎక్కడ ఏర్పడతాయి, మనకు అనుకూలంగా ఉంటుందా, ఈ విషయాలు మనకి 5-6 రోజుల ముందే కొంచెం అవగతం అవుతుంది. ప్రస్తుతం రాగల 4-5 రోజుల్లో మనకు అటువంటి సిచ్యుయేషన్ లేదు. సో ఏ జిల్లాలో ఎక్కువ శాతము వర్షపాతం కూడా జిల్లాల వారీగా నమోదైంది సార్? ఇక్కడ మ్యాప్లో కనుక కొన్ని జిల్లాల పేర్లు కూడా ఉన్నాయి. మనకి కామారెడ్డి జిల్లాలో ఇందాక చెప్పినట్టు అత్యధికంగా రికార్డ్ అయింది. మిగిలిన సౌత్ జిల్లాలన్నీ లోట్లో ఉన్నాయి. ఈస్ట్, సెంట్రల్ జిల్లాలు, ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలో కొంచెం మెరుగ్గా ఉంది పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ సార్.
ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే మాత్రం వర్షపాత పరిస్థితులు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఎందుకంటే రాబోయే 4 రోజుల వరకు అయితే మాత్రం భారీ స్థాయిలో అయితే మాత్రం వర్షాలు ఉండే అవకాశం లేదు. తేలికపాటి వర్షాలు అక్కడక్కడ ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా మ్యాప్లో కనుక చూస్తే మాత్రం ఆదిలాబాద్, అలాగే నిర్మల్, దాంతోపాటు సంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, జనగాం, హన్మకొండ, వరంగల్, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల ఇక్కడైతే మాత్రం చాలా అంటే సాధారణ వర్షపాతం కంటే మైనస్లో కనిపిస్తుంది. ఇక ఒక్కటే జిల్లా ఏమన్నా ఉందంటే అది కామారెడ్డి మాత్రమే. సాధారణ వర్షపాతం కంటే 31% ఎక్కువగా ఉంది. ఒక కామారెడ్డి తప్ప దాదాపు సగం జిల్లాలో, రాష్ట్రంలోని సగం జిల్లాలో అయితే మాత్రం చాలా తీవ్రమైన లోటు కనిపిస్తోంది. ఇక మిగతా జిల్లాలో కనుక చూస్తే మాత్రం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్, వికారాబాద్, అలాగే నారాయణపేట ఈ జిల్లాల్లో కాస్త పర్లేదు, అంటే గతంతో పోలిస్తే కొంచెం తక్కువదాలో ఉంది తప్ప రెడ్తో పోలిస్తే అంటే సాధారణ వర్షపాతం ఇక్కడ స్వల్పపాటి వర్షపాతం అయితే కురిసింది. ఈ రకంగా అయితే మాత్రం మొత్తానికి వాతావరణ శాఖ అయితే మాత్రం వచ్చే 5 రోజుల్లో అయితే మాత్రం భారీ వర్షాలు ఎక్స్పెక్ట్ చేయదు. అల్పపీడన పరిస్థితులు కూడా ఇక్కడి వరకు వచ్చే అవకాశం లేదు. ఒరిస్సా అక్కడి వరకే ఆగిపోయే వాతావరణం ఉంది. వచ్చే నెలలో కూడా ఇది ఇలాగే కంటిన్యూ కావచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం అనుకున్నంత వర్షాలు అయితే పడే అవకాశం ఉంది. తేమ కారణంగా అయితే మాత్రం అక్కడక్కడ ఉన్న పలంగా ఒక్కసారిగా వర్షాలు పడి ఆగిపోతాయి తప్ప భారీ వర్ష సూచన అయితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో లేదని కూడా వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు చెప్పిన సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.